హాయ్ గైస్, మన గారికి అయితే ఒక స్విఫ్ట్ డిజైర్ టైప్ 2 మోడల్ అయితే వచ్చింది. టైప్ 2 మోడల్కి వచ్చేసి వాళ్ళైతే మామూలుగా టచ్అప్స్ ఇంకా టెఫ్లాన్ పాలిష్ కోసం అయితే మన దగ్గరికి వచ్చారు. కానీ తీరా చూసేసరికి ఈ బండికి మొత్తం వచ్చేసి మైనర్ డెంట్స్ ఇంకా ప్రీవియస్గా పెయింట్ చేసిన పార్ట్స్ అయితే షేడ్ అయిపోయి ఉండడం, హెడ్ లైట్స్ కూడా మొత్తం ఎల్లోయిష్గా మారిపోయి ఫుట్ బోర్డ్స్కి రస్ట్ ఫామ్ అయ్యి అక్కడక్కడ ఉండడం వల్ల మనం దీన్ని అయితే టాప్ ఒక్కటి ఎక్స్క్లూడింగ్ అయితే చేసేసుకొని మొత్తం ఫుల్ అయితే చేసుకుందామని మనం కస్టమర్కి అయితే చెప్పడం వల్ల కస్టమర్ కూడా ఓకే అన్నారు. ఎందుకంటే మనకి నీట్గా ఉండాలి బండి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి కూడా మనం 100% ఎఫర్ట్ పెట్టి ఇవ్వడం కావాలి, వాళ్ళు సాటిస్ఫాక్షన్ కూడా మనకి ముఖ్యం కాబట్టి మనం ఇలా అయితే చెప్పాము. వాళ్ళు కూడా ఓకే అన్నారు. నీట్గా ఎక్కడెక్కడైతే మైనర్ డెంట్స్ ఇవన్నీ ఉన్నాయో మొత్తం రిమూవ్ చేయించి రస్ట్ ఉన్న దగ్గర మనం మొత్తం వెల్డింగ్ అయితే చేపించేసాం. నెక్స్ట్ మనం డెంటింగ్ చేసిన ఏరియాస్లో డ్రై శాండింగ్ అయితే చేసుకోవాలి. డ్రై శాండింగ్ అనేది చాలా నీట్గా చేసుకొని మనం, ఎందుకంటే పుట్టికి గ్రిప్ అనేది మనం డ్రై శాండింగ్ చేయడం వల్లనే వస్తుంది. దానికోసమని మనం డ్రై శాండింగ్ అయితే డెంటింగ్ అయిన ఏరియాస్లో చేసుకున్నాం. డ్రై శాండింగ్ అయిపోయిన తర్వాత మనం పుట్టి పెట్టే ఏరియాస్లో జింక్ ప్రైమర్స్ అయితే పూసుకోవాలి. జింక్ ప్రైమర్ అనేది పూసుకోవడం వలన మనకి బేస్ అనేది మంచి స్టాండర్డ్గా ఉంటుంది. మనకి పుట్టి పెట్టేటప్పుడు పుట్టి పెట్టడం అయిపోగానే పుట్టి పెట్టడం అనేది స్టార్ట్ చేసి నీట్గా లెవెల్గా పుట్టి అనేది పెట్టుకోవాలి. మనం ఏ బబుల్స్ కానీ అలాంటివి రాకుండా 2 to 3 కోట్స్ మనం అవి లెవెల్ అయ్యే వరకు మంచి నీట్గా పెట్టుకోవాలి. పుట్టి పెట్టడం అయిపోయాక మనం నీట్గా దాన్ని డ్రై శాండింగ్ అయితే చేసుకోవాలి. డ్రై శాండింగ్ అయితే చాలా లెవెల్గా వేసుకొని మనం మళ్ళీ ఒకసారి వెట్ శాండింగ్ చేసుకోవాలి. డ్రై శాండింగ్ అయిపోయిన తర్వాత వెట్ శాండింగ్ అనేది నీట్గా చేసుకొని బండి మొత్తం మనం ఒకసారి 600 అనే పేపర్తో వెట్ శాండింగ్ అయితే చేసుకోవాలి. అట్లా అయిపోయిన తర్వాత ఎన్సీ పుట్టి అయితే పేస్ట్ చేసుకొని ఎన్సీ పుట్టి కూడా డ్రై అయిపోయిన తర్వాత వెట్ శాండింగ్ చేసుకొని పేపర్ మాస్కింగ్ అయితే వేసుకోవాలి. పేపర్ మాస్కింగ్ వేసుకొని మనం నీట్గా ఎక్కడ ఏ ఏరియాలో కూడా మనకి పెయింట్ అనేది పడకుండా పేపర్ మాస్కింగ్ వేసుకొని ప్రైమర్ కోటింగ్ అయితే స్ప్రే చేయడం స్టార్ట్ చేయాలి. ప్రైమర్ కోటింగ్ అనేది 1K ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నాం. 1K ప్రైమర్ అయితే నీట్గా మొత్తం పుట్టి అనేది అసలు కనపడకుండా 100% కవర్ చేసేటట్టు స్ప్రే చేసుకోవాలి. దీనికి స్విఫ్ట్ డిజైర్ టైప్ 2 వచ్చేసి ఇది బేస్ మోడల్కి మిర్రర్ కవర్స్ ఇంకా హ్యాండిల్స్ బ్లాక్ అనేవి ఉన్నాయి. వీటిని కూడా మనం దీంట్లో అయితే మనం టాప్ మోడల్లో ఉండే విధంగా వైట్ అయితే పెయింట్ వచ్చేటట్టు చేయబోతున్నాం. ప్రైమర్ కోటింగ్ అనేది నీట్గా కవర్ అయ్యేటట్టు చేసుకొని ప్రైమర్ కోటింగ్ అయిపోయిన తర్వాత మనం నీట్గా దీన్ని వెట్ శాండింగ్ చేసుకొని పెయింట్ కోటింగ్ కోసం అయితే సర్ఫేస్ నీట్గా ట్యాక్ క్లాత్తో అయితే క్లీన్ చేసుకొని పెయింట్ కోట్ అయితే చేసుకోవాలి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం పెయింట్ కోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. పెయింట్ కోటింగ్ వచ్చేసి దీనికి పెరల్ వైట్ కాబట్టి ఈ బండికి మనం పెరల్ వైటింగ్ వచ్చేసి మనకి బేస్ ఇంకా పెరల్ ఇంకా నెక్స్ట్ ఫైనల్ అయితే క్లియర్ కోట్ ఉంటుంది. మనం ఫస్ట్ బేస్ కోటింగ్ అయితే నీట్గా ఈవెన్గా మొత్తం ఫుల్ బాడీ మొత్తం కూడా మనం ఫస్ట్ బేస్ వైట్ అయితే ఫుల్గా కవర్ అయ్యేలాగా నీట్గా స్ప్రే చేసుకోవాలి. 2 to 3 కోట్స్ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ పెరల్ కోటింగ్ కూడా ఉంటుంది. అది కూడా 2 కోటింగ్స్ వరకు ఉంటుంది. పెరల్ అనేది ఏంటంటే ఏం లేదు, మెటాలిక్ స్పార్కిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నగా మెరుపుల్లాగా అవి ఉంటాయి. దాన్ని పెరల్ అంటాం. వైట్కి ఒక దానికి సపరేట్గా పెరల్ కోటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ క్లియర్ కోటింగ్ అయితే ఉంటుంది. క్లియర్ కోటింగ్ వచ్చేసి మనం 2K క్వాలిటీ అయితే వాడతాం. 2K క్వాలిటీ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకి మొబైల్ డిస్ప్లేలో 720 పిక్సెల్, 1080 పిక్సెల్, 2160 పిక్సెల్ అంటే పిక్సెల్ అంటే ఏంటి, మనకి హెచ్డి, ఫుల్ హెచ్డి, 2K అని ఇలా అయితే డిస్ప్లేలలో క్వాలిటీస్ ఉంటాయో ఈ క్లియర్లో కూడా మనకి 2K క్వాలిటీ అనేది టాప్ క్వాలిటీ ఉంటుంది. 2K క్వాలిటీ అంటే మీకు డిస్ప్లేలో ఎలా అయితే మనకి
మన క్లారిటీగా ఎలా ఉంటుందో పిక్చర్ అనేది. ఈ 2K క్వాలిటీలో కూడా క్వాలిటీ కానీ షైనింగ్ కానీ మనకి మిర్రరింగ్ ఇమేజ్ లాగా కనపడడం కానీ గ్లాసీ ఫినిష్ అవి అనేది ఉంటాయి క్లియర్ కోటింగ్లలో. అందుకని మనం 2K క్వాలిటీ యూజ్ చేస్తాం. 2K క్వాలిటీ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నార్మల్ రెగ్యులర్ క్లియర్తో యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇది క్లియర్ కోటింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం హెడ్లైట్ రిస్టోరేషన్ అయితే చేస్తున్నాం. దీని హెడ్లైట్స్ వచ్చేసి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా, మనకి yellowish-గా అయిపోయి ఉన్నాయి. ఈ హెడ్లైట్స్ అనేది రీస్టోర్ చేసి నెక్స్ట్ టెఫ్లాన్ కోటింగ్ అయితే చేస్తాం మ్యాండేటరీగా. మొత్తం ఫుల్ బాడీ స్ప్రే పెయింటింగ్కి నీట్గా మొత్తం టెఫ్లాన్ పాలిష్ కూడా అయిపోయిన తర్వాత మనం నీట్గా ఫైనల్ ఓవర్వ్యూ అయితే చూడండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.